హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే 10 శుభ సూచకాలు ఇవే. అదృష్టం పొందబోయే ముందు ఈ సంకేతాలు మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. మరి ఆ 10 శుభ సంకేతాలు ఏమిటో, లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే చేయకూడనటువంటి పనులు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పరులు. చాలా వరకు నిజాయితీ కలిగి ఉంటారు. కష్టపడి పనిచేసే తత్వం ఎక్కువగా ఉంటుంది తులారాశి వారి జాతకులకు. వీరు అత్యంత కొంత సమయంలోనే సన్నిహితులుగా మెలుగుతారు. ప్రతి ఒక్కరికి కూడా వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలు అధిరోహిస్తారు తులారాశి వారి జాతకులు. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కుంగిపోరు తులారాశి వారి జాతకులు. ఇది వీరికి చాలా వరకు సద్గుణంగా చెప్పడం జరుగుతోంది. అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేశారు. విజయాన్ని తప్పక వరిస్తారు. ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే చిన్న చిన్న తప్పులు అస్సలు చెయ్యకూడదు. మరి ముఖ్యంగా తులారాశి వారి జాతకులు కొన్ని సమయాల్లో కొన్ని తప్పులు తెలియక చేస్తూ ఉంటారు. ఆ తప్పులు చేస్తే గనక తులారాశి వారి జాతకులకు ముప్పు పొంచి ఉంటుంది. లక్ష్మీదేవి ఇంటికి రాక దరిద్రం నిరంతరం మిమ్మల్ని తోడుకొని ఉంటుంది. కాబట్టి తులారాశి వారి జాతకులు అదృష్టం వరించాలన్నా ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుని మీ వెన్నంటే ఉంటూ విజయాలు వరింప చేయాలి అన్నా కూడా ఈ పనులు అస్సలు చెయ్యకూడదట. ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. తెలుసో తెలియకో చేసేటటువంటి ఈ పొరపాట్లే మిమ్మల్ని అప్పుల ఊబుల్లోకి నెట్టేస్తున్నాయట. చేసే పనులు ఆగిపోవడం, ఎంత కష్టపడినా విజయం లభించకపోవడం, ఇంట్లో సంతోషం రాకపోవడం జరుగుతుంది. ఆ యొక్క పనులు ఏమిటో మీకు తెలుసా? పరిశుభ్రంగా ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి ఆలయమవుతుంది. వాస్తు శాస్త్ర ప్రకారం మురికి బట్టలు వేసుకున్న వ్యక్తికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. అలాంటి వారిపై కోపం తెచ్చుకుని తల్లి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. అందుకే ఎల్లప్పుడూ పరిశుభ్రమైన దుస్తులను ధరించాలి. అలాగే ఎక్కువగా నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. అదేవిధంగా ఎల్లప్పుడూ ఇలా మనము బద్ధకంగా ఉన్నట్లయితే గనక ప్రతిరోజు ఉదయం ఆలస్యంగా మేల్కొని రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తి పట్ల లక్ష్మీదేవి ఎన్నటికీ సంతోషించదు. అలాగే తులారాశి వారి జాతకులు గుమ్మానికి ఎదురుగా చెప్పులు విడిచే తత్వం కలిగి ఉంటారు. ఇలా గుమ్మానికి ఎదురుగా చెల్లాచెదురుగా చెప్పులు వదిలి వేయడం లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం కాదు. లక్ష్మీదేవి వచ్చి తిరిగి వెళ్లిపోతుందట. అలాగే దీంతో పాటుగా మరి ముఖ్యంగా చీపురు విషయంలో కూడా చాలా శ్రద్ధ వహించాలి తులారాశి వారి జాతకులు. చీపురును ఎప్పుడూ కూడాను అపసవ్య దిశలో పెట్టకూడదు. అంటే చీపురును తిరగేసి ఉంచకూడదు అన్నమాట. అలాగే ఇంట్లోకి వచ్చిన వారికి ఎవ్వరికి కూడా ఎదురుగా చీపురును పెట్టకూడదు. ఒక మూలగా ఉండాలి చీపురు ఎప్పుడూ కూడాను. ఇక సాయంత్రం ఇంటిని ఎప్పుడు ఊడ్చకూడదని మనకి పురాణాలు చెప్తున్నాయి. కొంతమంది ఆ సమయంలో ఊడ్చేసి ఇంటి గుమ్మం దగ్గర లేదంటే మూలకు చెత్తను పెడతారు. లక్ష్మీదేవి సాయంత్రమే ఇంటికి వస్తుంది. ఆ సమయంలో ఇంటి గుమ్మం దగ్గర మురికి కనిపిస్తే వెనక్కి వెళ్లిపోతుంది. కాబట్టి ఇంటి పరిసరాలు మంచిగా ఉంచుకోవాలి. ఇక తులారాశి వారి జాతకులు ఎప్పుడూ కూడా కష్టించి పని చేసే తత్వం కలిగిన వ్యక్తులు కావున కష్టపడి పనిచేసే వారికి ఖచ్చితంగా ఫలితం వర్తింపచేస్తుంది లక్ష్మీదేవి. అయితే తులారాశి వారి జాతకులకు అదృష్టం వరించబోతుంది అన్నప్పుడు ముందుగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయట.
ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి మనకి ఈ సంకేతాలను ముందుగానే తెలియపరుస్తుందట. మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ఇంట్లో మీకు అకస్మాత్తుగా నల్ల చీమలు గుంపులుగా ఏర్పడి ఏదైనా తినడం ప్రారంభిస్తే గనక ఇక తులారాశి వారి జాతకులకు పట్టుకోవడానికి పగ్గాలే ఉండవు. అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది. సాక్షాత్తు భగవంతుడే అడ్డుపడిన అదృష్టం వరించకుండా ఆపలేరు అన్నమాట. అది లక్ష్మీదేవి రాకకు సంకేతం. ఇక ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సూచనగా శుభ సూచకంగా భావిస్తారు. ఇక మీకు తెలుసా, మీకు ఇంకొక సంకేతం, ఒకే చోట 3 బల్లులు కనిపించినా కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతము. ఇది చాలా వరకు కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశి వారి జాతకులకు ఈ సంకేతం కనిపిస్తే గనక గొప్ప వరం పొందబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక తులసి మొక్క చుట్టూరా బల్లి కనిపించడం కూడా శుభ సూచకంగా భావించాలి. ఇక అదే సమయంలో తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు కనిపిస్తే గనక విరుద్ధమైన సంకేతంగా చెప్పడం జరుగుతుంది. కేవలం ఒక బల్లి తులసి మొక్క దగ్గర కనిపిస్తే కూడా ధన లాభం జరుగుతుంది. అంతేకాదు, మీ కుడి చేతిలో నిరంతరం దురదగా ఉందా? ఇది కూడా ధనాన్ని అందించే మంచి సంకేతం. నిద్రిస్తున్నప్పుడు కలలో చీపురు, గుడ్లగూబ, ఏనుగు, ముంగీస, శంఖం, బల్లి, పాము, గులాబీ మొదలైనవి కనిపిస్తే కూడా అది కూడా ఐశ్వర్యానికి పొందే సంకేతంగా చెప్పడం జరుగుతుంది. ఇక మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే శంఖం శబ్దం వినిపిస్తే అది కూడా శుభ సంకేతం. మీరు ఏదైనా పని కోసం ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు చెరుకు కనిపించినట్లయితే అది కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. చాలా రోజులుగా ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా ఊడుస్తూ మీకు చీపురుతో కనిపిస్తే పెద్ద పెద్ద వివాదాలు పరిష్కారం అవుతాయని అర్థము. అలాగే మీరు అతి త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థము. కుక్క నోటిలో రొట్టె ముక్క శుభ సంకేతమట. కుక్క నోటిలో రొట్టె ముక్క లేదా ఏదైనా శాకాహారం తీసుకుని రావడం కనిపిస్తే అది కూడా ధన లాభం పొందే అవకాశం ఉందని శుభ సంకేతంగా చెప్పడం జరుగుతుంది. తులారాశి వారి జాతకులు ఎన్నడూ కూడా ఒక విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించి మాత్రమే ఆ విషయం మీద ఒక అవగాహనకు వస్తారు. ఎప్పుడూ కూడా సునిశితంగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రజా ఆకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించిన వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. వీరికి క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా ఇష్టము. చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను పొదుపు చేస్తారు. అంతేకాదు, తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువగా ఇతరులను ఆనంద పెట్టడమే ఎక్కువగా ఇష్టము. అందుకని తులారాశి వారి జాతకులకు విజయం వరించడం కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ తప్పక వరిస్తుంది. వీరి స్వభావం అంత ఇష్టంగా ఉంటుంది లక్ష్మీదేవికి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టులైన వారిలో తులారాశి జాతకులు కూడా ఒకరు. ఇక అదృష్టం తప్పక మిమ్మల్ని వరిస్తోంది. ఆలస్యంగా వచ్చినా కూడా ధనవంతులు కావడం ఖాయము. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం ఖాయము. ఇక చూశారు కదండి, ఎటువంటి తప్పులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించడానికి ఆలస్యం చేస్తుందో, ఎటువంటి తప్పులు చేయకూడదో, అదృష్టం వరించబోయే ముందు తులారాశి వారికి కనిపించే సంకేతాలు ఏమిటో ఈ వీడియో గనక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.